హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అజీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ బిజినెస్ స్ట్రాటజిస్ట్ మిస్టర్ విశాల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్. బాగున్నారా? యా సార్, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫుల్ జోష్లో కనబడుతున్నట్టున్నారు ఈరోజు. అలా ఏం లేదు సార్, అంటే ఎప్పుడైనా జోష్లో ఉంటేనే ఇట్లానే మన లైఫ్ బాగుంటుంది. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. స్టార్టింగ్ ఇచ్చేసారు కదా. ఓకే, కమింగ్ టు సబ్జెక్ట్ సార్. సార్, ఆన్లైన్ ఎర్నింగ్స్ గురించి చాలామంది సజెషన్ ఇస్తూ ఉంటారు. ఆన్లైన్లో మనీ ఏం చేయడం ఎలా అంటారు సార్? ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేస్తారంటే రీల్స్ చేస్తూ ఉంటారు, టైంపాస్కి ఇలా చేస్తూ ఉంటారు. కానీ దానివల్ల యూజ్ ఏముంటుంది? జస్ట్ వాళ్ళు ఏదో ఫేమస్ అవ్వడానికే చేస్తారు. కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ రీల్స్ కానివ్వండి, లేకపోతే మనం వాట్ ఎవర్ ఇట్ ఈస్, రీల్స్ అంటే ఓన్లీ టైంపాస్ కోసమే కాదు, దాని నుంచి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఐ కెన్ టెల్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ రిలేటెడ్ రీల్స్ చేసి ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేశాను. సో ఏంటి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే నాట్ ఓన్లీ ఫర్ టైం పాస్. ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్ ఎవర్ సోషల్ మీడియా యూఆర్ యూజింగ్ ఇట్, యూట్యూబ్ కావచ్చు. ఇప్పుడు యూట్యూబర్స్ ఉంటారు, ఇన్స్టాలో ఫేమస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎడ్యుకేషన్ రిలేటెడ్ రీల్స్ వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ రీల్స్ చేసి అలా ఫేమస్ అవుతూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఒక సైడ్ బిజినెస్ జరుగుతుంది, ఒక సైడ్ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, ఒక సైడ్ వాళ్ళ కంపెనీ గ్రో అవుతుంది. ఇలా ఈజీ అవుతుంది. సో నేను అనేది ఏంటి, వన్స్ ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ అంటే మనం ఒక స్ట్రాటజీతో వెళ్ళాలి. సో ఏమేమి స్ట్రాటజీస్ యూజ్ చేయాలంటే ఇప్పుడు చాలా వేస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటి, ఇప్పుడు మనము రీల్స్ చేస్తున్నాం అనుకోండి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ రీల్స్ ప్లాన్ చేయాలంటే ఇప్పుడు మనం ఒక వాట్ ఎవర్ మనం ఏ బిజినెస్ చేస్తున్నాం, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫుడ్ రిలేటెడ్ చేస్తున్నాం అనుకో. సో ఫుడ్ రిలేటెడ్ దాని ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం చేస్తాం. సో ఇప్పుడు బిజినెస్ రిలేటెడ్, ఇప్పుడు ఫుడ్ బిజినెస్ కావచ్చు, ఇట్ మే బి బ్యూటీషియన్ కావచ్చు, ఏ బిజినెస్ అయినా తీసుకోండి. ఏ బిజినెస్ అయినా కంపల్సరీ దాని రిలేటెడ్, ఇప్పుడు మీకు ఒక కంపెనీ ఆర్ వాట్ ఎవర్ ఉంది అనుకోండి. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఓకే ఇప్పుడు వన్స్ వాళ్ళు చదువుకున్నాక ఆబ్వియస్లీ ఈవినింగ్ ఖాళీగానే ఉంటారు. సో ఆ ఖాళీగా ఉన్న టైంలో వై కాంట్ యూ యూజ్ ఇట్ ఫర్ డూయింగ్ సమ్ ప్రమోటివ్ రీల్స్ రిలేటెడ్ టు యువర్ కోర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఎడ్యుకేట్ ద పీపుల్ ఆన్లైన్ సో దట్ పీపుల్ విల్ స్టార్ట్ బిలీవింగ్ యూ. సింపుల్ సార్. అంటే ఇప్పుడు మనం జెన్యూన్గా వెళ్తున్నాం అనుకోండి, పీపుల్ విల్ స్టార్ట్ బిలీవింగ్ యూ. ఎలా బిలీవ్ చేస్తారు, మనం ఇఫ్ యు ఆర్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అండ్ టాకింగ్ వెరీ జెన్యూన్లీ, దెన్ పీపుల్ విల్ ఆల్సో స్టార్ట్ బిలీవింగ్ యూ. అప్పుడు ఏంటి, ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ తీసుకొని ఎవరైనా తీసుకొని డబ్బులు ఇవ్వాలంటే ముందుకు రారు. అవును, అదే మనం జెన్యూనిటీ చూపించాం, వాళ్ళకు ఒక నమ్మకం ఇచ్చాం అనుకోండి, కంపల్సరీ వాళ్ళు ముందుకు వస్తారు. అంటే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరి మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళ మైండ్ సెట్ బట్టి మనం వెళ్తూ ఉండాలి. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు ఏంటి, జెన్యూనిటీ. సో జెన్యూనిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటి, మనం జెన్యూన్గా కనిపించాలంటే మనం రీల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన ఫేస్ వాళ్ళకి చూపించేంటి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ లైక్ ఏంటి కాలేజ్, యూ కెన్ ఈవినింగ్ ప్లాన్ ఫర్ రీల్స్. దెన్ రీల్స్ చేస్తూ పాటు ఎడ్యుకేషన్ రిలేటెడ్ టేక్ ఎనీ టాపిక్. ఇప్పుడు న్యూట్రిషన్ అనుకున్నాం, న్యూట్రిషన్లో వెయిట్ లాస్ ఒక టాపిక్ తీసుకోవచ్చు, నెక్స్ట్ వెయిట్ గెయిన్ ఒక టాపిక్ తీసుకోవచ్చు, లేకపోతే డయాబెటీస్ ఒక టాపిక్ తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ రీల్స్ చేయడం వల్ల ఏమవుతుంది, అందరికీ అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ ఎవరు కలిగిస్తున్నారు, ఆబ్వియస్లీ ద పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద రీల్స్. దీనివల్ల రీచ్ ఎక్కువ అవుతారు. సింపుల్ కాన్సెప్ట్. రీచ్ ఎక్కువైందంటే ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఫాలోవర్స్ ఎక్కువైందంటే ఏమవుతుంది, ఆబ్వియస్లీ పీపుల్ విల్ స్టార్ట్ బిలీవింగ్ యూ. వన్స్ ఆ నమ్మకం వచ్చిందంటే మీరు లేటర్ ఆన్ ఏం చేయొచ్చు, తెలివిగా మీ ప్రమోషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రమోషన్ అంటే ఎప్పుడైనా డైరెక్ట్ ప్రమోషన్ చేయొద్దు, ఇండైరెక్ట్గా చేయాలి. ఆబ్వియస్లీ మనం యాడ్స్ చూస్తుంటాం, ప్రతి ఒక్కటి చూస్తుంటాం. ఏడున్నా కూడా ఇప్పుడు లైట్ బాయ్ యాడ్ తీసుకున్నాం సార్. లైట్ బాయ్ యాడ్ తీసుకుంటే బంటి నీ సబ్బు స్లోవా ఏంటి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అక్కడ దాంట్లోని ఆడియన్స్కి క్లిక్ అయిపోతుంది. అవును. సో అక్కడ ఆడియన్స్కి క్లిక్ అవుతుందంటే ఏంటి, ఆబ్వియస్లీ అది క్లిక్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు అది గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కటి దీనివల్ల యూజ్ ఉంటుందని అర్థం చేసుకుంటారు. లెట్స్ టేక్ కాల్గేట్ తీసుకున్నాం. కాల్గేట్ బిజినెస్ స్ట్రాటజీ చాలా బాగుండే. ఎలా ఉండే అంటే ముందు కాల్గేట్ది వాళ్ళు చిన్నగా ఉండే, కానీ తర్వాత వాళ్ళు హోల్ని పెద్దగా చేసింది. దానివల్ల అందరూ అనుకున్నారు ఎందుకు ఇలా చేసి కాస్ట్ ఎందుకు పెంచిందంటే, దీనివల్ల ఏం చేసిందంటే ఇప్పుడు మనం ప్రెస్ చేస్తాం అనుకోండి, క్వాంటిటీ ఎక్కువ వచ్చేస్తారు బయట. దానివల్ల ఏమవుతారు, కన్జంప్షన్ ఎక్కువ అయిపోతుంది. కన్జంప్షన్ ఎక్కువైందంటే ఏం జరుగుతుంది, కన్జంప్షన్ ఎక్కువైందంటే మళ్ళీ సేల్స్ కూడా పెరుగుతారు. సో ఇదంటే సేల్స్ స్ట్రాటజీ. ఇవన్నీ ఆబ్వియస్లీ బిజినెస్ మ్యాన్స్కి తెలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఆల్ ద రిచెస్ట్ పీపుల్ ఇప్పుడు దే లుక్ ఫర్ బెస్ట్ కార్స్. అంటే ఏంటి, ఆబ్వియస్లీ బెన్స్ కానీ, ఆడి కానీ, పెద్ద పెద్ద కార్స్, ల్యాంబోర్గిని. మళ్ళీ ఇవన్నీ బ్రాండింగ్ ఎక్కడ జరుగుతుంది,
ఎక్కడ జరుగుతాయి అంటే మూవీస్లో జరుగుతాయి. ఆబ్వియస్లీ ఇప్పుడు చూసుకొని మూవీస్లో లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ అంటే అలా వైకుంఠపురం మూవీ ఉంది, అందులో ఒక సీన్ వస్తుంది, మన డబల్ ఆర్ కూడా తీసుకొని అందులో సీన్ వస్తుంది, రోల్స్ రాయ్ కార్తో ఎంట్రీ ఇచ్చి విలన్ కానీ ఎంట్రీ ఇచ్చి అప్పుడు అల్లు అర్జున్ అంటారు, ఏమంటారు, ఓకే ఏదో కార్ బాగుంది అని అంటారు. అంటే అక్కడనే అర్థం చేసుకోవాలి దట్స్ లైక్ ఏ ప్రమోషన్ స్ట్రాటజీ, కానీ ఇట్స్ లైక్ ఇండైరెక్ట్ ప్రమోషన్. అంటే ఎవరన్నా అక్కడ మనకి 2 types ఆఫ్ మైండ్స్ ఉంటాయి సార్, ఒకటి కాన్షియస్ మైండ్, ఒకటి సబ్ కాన్షియస్ మైండ్. సో మన సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళాలంటే అది మూవీస్ ద్వారానే అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక మూవీ చూసామనుకోండి, మూవీ చూస్తే అది ఆటోమేటికలీ మనకి వెళ్ళిపోతుంది. ఓకే ఇప్పుడు బాహుబలి తీసుకొని వాట్ ఆర్ ద సక్సెస్ఫుల్ RRR తీసుకొని అన్ని సక్సెస్ఫుల్ మూవీస్ చూసిన అనుకోండి, అప్పుడు మనకి ఫ్లోలో వెళ్ళిపోతుంది. అరే ఓకే అప్పుడు అక్కడ ఏంటి బ్రాండింగ్ జరిగిందంటే ఏంటి, ఆబ్వియస్లీ బ్రాండింగ్ అయిందంటే ఈజీగా మనకి సేల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందరు ఏమనుకుంటారు, ఓకే రిచ్ పీపుల్ అందరూ ఈ కార్స్ యూజ్ చేస్తారు, దానివల్లనే వాళ్ళ లైఫ్ ఇట్లుంటారని అనుకుంటారు, అబ్బా అట్లా ఉండాలని అనుకొని అట్లా సేల్స్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ బిజినెస్ ప్లానింగ్స్ చెప్తున్నాను. బట్ స్టిల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రమోషన్ అనుకుంటున్నాం కాబట్టి మన బ్రాండ్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ మనము డైరెక్ట్ ప్రమోషన్ చేయడం కాదు, ఫస్ట్ ఏంటి మనం జెన్యూనిటీ చూపించాలి పీపుల్కి. వెన్ ఎవర్ వీ షో జెన్యూనిటీ దెన్ ఆఫ్టర్ దట్ పీపుల్ విల్ స్టార్ట్ బిలీవింగ్ యూ. వెన్ పీపుల్ విల్ స్టార్ట్ బిలీవింగ్ యూ ఆబ్వియస్లీ బిజినెస్ గ్రో అయితేనే ఉంటుంది సార్, ఇంకా మనకి డౌన్ఫాల్ ఉండదు. ఎందుకంటే ఒకరికి మన పైన నమ్మకం వచ్చింది అనుకోండి, అప్పుడు చాలా చాలా ఈజీ అయిపోతుంది సార్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. బికాస్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు వర్క్ ఆన్లైన్, ట్రై నాట్ వేస్టింగ్ టైం. నేను అది చెప్పాను అనుకున్నాను, టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ డూయింగ్ సమ్ ఇన్ఫర్మేటివ్ రీల్స్ ఆర్ సమ్ ఇన్ఫర్మేటివ్. యూట్యూబ్లో కూడా ఛానల్ పెట్టుకొని స్టార్ట్ చేసేయండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ ఏదైనా స్టార్ట్ చేయండి. ఇప్పుడు న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ స్టార్ట్ చేయండి, మీరు ఇఫ్ ఇట్ ఈస్ మెకానికల్ అంటే అది స్టార్ట్ చేయండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేస్తాను అనుకోండి, దాంట్లోనే మీకు ఏమవుతుంది, మీ స్కిల్స్ పెరుగుతాయి, మీ కమ్యూనికేషన్ పెరుగుతుంది. ద మోర్ యూ టాక్ టు పీపుల్, ద మోర్ యూ ఇంటరాక్ట్ టు పీపుల్, ద మోర్ యూ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది సార్. అదే అక్కడనే మన స్కిల్స్ ఏంటో తెలిసిపోతుంది. సో అలానే ఈజీగా మనం అది చేస్తున్నాం అనుకోండి, అది ప్రాక్టీస్ అయ్యి మనకి ఏమవుతుంది, ఫైనల్లీ మనకి ఒక పొజిషన్లో మనం ఒక క్రౌడ్ ఆఫ్ 1000 పీపుల్లో కూడా మనం ఈజీగా మాట్లాడగలుగుతాం. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్ యూ నీడ్ టు హ్యావ్ కంప్లీట్లీ ఆన్లైన్ చేస్తున్నాను అనుకోండి, ఆన్లైన్లో మనం నేర్చుకోవాలంటే యూట్యూబ్ ఛానల్లో కూడా మనం ప్రమోషన్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం యూ నీడ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఇప్పుడు చాలా అయిపోయింది, రీసెంట్గా థ్రెడ్స్ కూడా వచ్చింది, సో అది కూడా వైరల్ అవుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు డిజిటల్ వరల్డ్ ఈజ్ వెరీ కాంపిటేటివ్. సో వీ నీడ్ టు నో ఫస్ట్ థింగ్ దట్ ఈ వరల్డ్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది సార్. సో ప్రతి ఒక్కరికి కాంపిటీషన్ ఉంటుంది. సో మనం ఈ కాంపిటీషన్లో గెలవాలంటే మనం సొంతంగా కష్టపడి హార్డ్ వర్కే కాకుండా స్మార్ట్ వర్క్ సైమల్టేనియస్లీ చేస్తే, ఇప్పుడు ఇక్కడ హార్డ్ వర్క్ ఉంటుంది, స్మార్ట్ వర్క్ ఉంటుంది, రెండు చేసామనుకోని కంప్లీట్గా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆన్లైన్లో పక్కా ఇప్పుడు ఇది నాట్ ఓన్లీ ఇండియా కాదు సార్, మనం ఆన్లైన్ అంటే మనం వేరే కంట్రీస్కి కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనకి రీచ్ కావాలంటే స్మార్ట్ వర్క్ ప్లస్ హార్డ్ వర్క్ కంప్లీట్గా ఉండాలి, పట్టుదల ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ కసి ఉండాలి, అంటే నేను ఖచ్చితంగా చెయ్యాలి, నేను ఎట్లయినా సక్సెస్ అవ్వాలని కసి ఉంటే కంపల్సరీ మనం అవుతాం సార్. ఓకే సార్, చాలా బాగా చెప్పారు. కానీ పట్టుదల కసితో పాటు స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు చాలాసార్లు అది చెప్తూ ఉన్నారు, స్కిల్స్ అని చెప్పేసి. మరి ఆన్లైన్లో మనీ ఏం చేయాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి? యా సార్, ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఏదైనా తీసుకోండి, మనకి స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు స్కిల్స్ ఇంపార్టెంట్ అని చాలామంది అంటారు. ఇప్పుడు చూడండి, చాలామంది జాబ్స్ చేస్తారు సార్. ఇప్పుడు ఎవరైనా అనుకోండి, ఇప్పుడు నేను బిజినెస్ అంటే అట్స్ డిఫరెంట్, కానీ చాలామంది జాబ్స్ చేస్తారు, జాబ్స్తో పాటు వాళ్ళకి ఇంకేముండదు. ఇప్పుడు చాలామంది బాయ్స్ ఏం చేస్తున్నారంటే ఈ జనరేషన్లో జాబ్స్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళే జాబ్స్ చేసి ఈవినింగ్ ర్యాపిడో కొట్టుకుంటున్నారు. దట్ ఈస్ ఆల్సో ఏ స్కిల్. ఇప్పుడు వాళ్ళని తక్కువ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు కూడా సైడ్ ఇన్కమ్ డబ్బు ఎర్న్ చేస్తున్నారు. అవును. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు ఏడున్న తెలివిగా ఎర్న్ చేయాలి సార్ డబ్బులు. మనము ఇప్పుడు నేను అన్నట్టు 50K రావాలంటే ఈజీ కాదు సార్, ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి కష్టపడితేనే వస్తాయి. సో 50K రావాలంటే మనకంటూ ఒక సపరేట్గా ఉండాలి. ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు నీకు జాబ్ ఉన్నా బిజినెస్ ఉన్నా నీకంటూ సపరేట్గా ఏదో ఒకటి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ స్కిల్స్. అంటే స్కిల్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, నువ్వు ఆల్టర్నేట్గా ఏదో ఒకటి ఆల్టర్నేట్గా కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం అనుకున్నాం, సో వెళ్ళినప్పుడు నేను వెళ్ళాం అనుకున్నాం, వెళ్ళినప్పుడు ఏంటి, మీకు డిగ్రీ ఉంది, నాకు డిగ్రీ ప్లస్ స్కిల్ ఉంది.
ప్లస్ నాకు కొంచెం టాలెంట్ ఉంది అనుకున్నాం ఎగ్జాంపుల్కి. సో అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ నన్నే తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారని చాలా మంది అనుకుంటారు. ఆబ్వియస్లీ తనకి నాకు డిఫరెన్స్, నాకు స్కిల్ ఉంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు ఒక జాబ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏమనుకుంటారు, ఈ స్కిల్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఎంప్లాయర్ ఆలోచన ఇట్లనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, ఈ స్కిల్ ఉంది కాబట్టి నేను పక్కా ఈ స్కిల్ని ఫ్యూచర్లో ఎట్లైనా యూటిలైజ్ చేసుకోవచ్చు నా కంపెనీకి అనుకొని పక్కా నన్ను తీసుకుంటాను. సో దట్ ఈస్ వాట్ విల్ మేక్ యూ ఫార్వర్డ్. సో ఒక జాబ్స్కి స్కిల్ యూజ్ అవుతుంది, ఇప్పుడు ఆన్లైన్ అనే కాదు ఆఫ్లైన్కి యూజ్ అవుతుంది, ఆన్లైన్కి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి జాబ్స్కి స్కిల్ యూజ్ అవుతుంది. సో స్కిల్స్ అంటున్నారు కాబట్టి ఏమేమి స్కిల్స్ ఉంటాయి చూద్దాం. చాలా స్కిల్స్ ఉన్నాయి సార్, అంటే ఎవరి ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి కొందరికి మ్యూజిక్ అంటే ఇష్టం, దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్కిల్. కొందరికి డ్యాన్స్ అంటే ఇష్టం, దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్కిల్. కొందరికి ఏంటి డిజిటల్ వరల్డ్లో వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలని ఇష్టం, దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్కిల్. సో చాలా ఉన్నాయి, నేమ్ ఫ్యూ ఆఫ్ ద బెస్ట్ స్కిల్స్. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా డిమాండింగ్ స్కిల్స్ ఏంటంటో కూడా చెప్తాను. మనకి చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ చాలా డిమాండింగ్ నడుస్తుంది సార్. ఇప్పుడు చాలా మంది అంటారు సార్ మీరు డిజిటల్ మార్కెటింగ్ ప్రతిసారి అసలు ఏముంటారు సార్ అని మీరు అనుకోవచ్చు. సార్ ఇప్పుడు చూడండి మీకు ఫోటోగ్రఫీ వచ్చు, ఓకే, ఫోటోగ్రఫీ వచ్చు, మీకేమొచ్చు లైక్ మ్యూజిక్ వచ్చు, మీకు డ్యాన్స్ వచ్చు. సో ఇప్పుడు దీనికి ప్రమోషన్ చేయాలంటే ఎవరి దగ్గరికి రావాలి, డిజిటల్ మార్కెటర్ దగ్గరికే రావాలి మరి. సో ఇప్పుడు చూడండి మనకి చాలా స్కిల్స్ ఉంటాయి. సో ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని మ్యూజిక్ అనేది ఒక స్కిల్, ఓకే ఫైన్, డ్యాన్స్ అనేది ఒక స్కిల్, ఓకే ఫైన్, పెయింటింగ్ అనేది ఒక స్కిల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇప్పుడు ఈ అన్ని స్కిల్స్ని మనం ప్రమోట్ చేయాలంటే మనం డిజిటల్ మార్కెటర్ దగ్గరికే రావాలి. బికాస్ డిజిటల్ మార్కెటర్ ఏం చేస్తారని చాలామంది అనుకుంటారు. డిజిటల్ మార్కెటింగ్ మనం వన్స్ నేర్చుకున్నామంటే దాంట్లో మనం ఏమేమి చేయొచ్చు అంటే వీ కెన్ డూ SEO, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. అంటే ఏంటి సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే గూగుల్లో కానీ వాట్ ఎవర్ సర్చ్ ఇంజన్ కానీ మనం ర్యాంకింగ్ చేయవచ్చు. అవును, దెన్ అలా కూడా పాసిబుల్ అవుతుంది. దెన్ దాని తర్వాత వచ్చేసి మనకి ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది, ఈమెయిల్స్ ద్వారా కూడా మనం ప్రమోషన్ చేయొచ్చు. దెన్ దీని డిజిటల్ మార్కెటింగ్లోనే మనకి సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంటుంది. సోషల్ మీడియా మార్కెటింగ్లో కూడా మనం ఏంటి త్రూ సోషల్ మీడియాలో మనం ఆప్టిమైజ్ చేసి ప్రమోట్ చేయొచ్చు. దాంతోపాటు మనం పోస్టింగ్ కూడా చేయొచ్చు. మనకి డిజిటల్ యాడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రతి ఒక్క దగ్గర చూస్తున్నాం. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా మనకి యాడ్స్ కనిపిస్తాయి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన యాడ్స్ కనిపిస్తాయి. ఇవన్నీ చేసేది డిజిటల్ మార్కెటర్సే. సో మనకు తెలియాల్సింది ఏంటంటే మనకి వాట్ ఎవర్ ఇట్ ఈస్ దీన్ని డిమాండింగ్ అని ఎందుకు అంటున్నామంటే బికాస్ ఇట్ షుడ్ బీ ఇన్ ఫస్ట్. బికాస్ ఏ స్కిల్ ఉన్నా కూడా మనకి స్కిల్ ఉందనుకుని అన్ని స్కిల్స్ని మనం రూల్ చేయొచ్చు అని అలా అంటున్నాను. దెన్ కమ్స్ గ్రాఫిక్ డిజైనింగ్. ఇప్పుడు మనకి ఫ్లైయర్స్ కానివ్వండి, బ్రౌచర్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ డిజైన్స్ చేయడానికి డిజైనర్ కావాలి. ఇప్పుడు ఏ కంపెనీ అయినా తీసుకోండి మ్యాండేటరీగా మనకు డిజైనర్ కావాలి. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ ఎనీథింగ్, ఇఫ్ యూ వాంట్ పోస్ట్ సంథింగ్ కంపల్సరీ డిజైనర్ కావాలి. సో డిజైనర్ కావాలంటే డిజైన్ చేసి ఇవ్వాలంటే డిజైనర్ మ్యాండేటరీ. సో దాంతోపాటు మనకి కోడింగ్ ఉంటుంది. సో కోడింగ్ కూడా కొంచెం టఫ్ ఉంటుంది, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ హార్డ్ వర్క్ యూ డూ. అండ్ చాలా ఉన్నాయి, ఇంటీరియర్ డిజైనింగ్ ఉంది, ఇంటీరియర్ డిజైనర్ సైడ్ వెళ్ళొచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఇంకా ఇట్స్ లైక్ ఇప్పుడు డ్రైవింగ్ ఈజ్ అ స్కిల్, డ్రైవింగ్ కూడా సైడ్కి చేసుకోవచ్చు ఇఫ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని. సో ఏంటి మనకి చాలా స్కిల్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి మనం చూస్ చేసుకోవాలి లైక్ మన ఇంట్రెస్ట్ బట్టి. ఇప్పుడు కొందరికి మ్యూజిక్ అంటే ఇష్టం, కొందరికి ఆర్ట్ అంటే ఇష్టం, కొందరికి డ్యాన్స్ అంటే ఇష్టం, కొందరికి డ్రైవింగ్ అంటే ఇష్టం, కొందరికి ఏంటి లైక్ డిజిటల్లీ వెళ్ళడం ఇష్టం, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మనకి స్కిల్స్ ఉన్నాయనుకోండి సార్ మనం రూల్ చేయొచ్చు. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనకి జాబ్ ఉంది, అందులో నుంచి ఎగ్జాంపుల్ 10K కానీ వాట్ ఎవర్ వచ్చిన 30K అనుకున్నా, ఎక్స్ట్రా స్కిల్ ఉంది అనుకోండి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మనకు ఉంది అనుకోండి, మన దగ్గర ల్యాప్టాప్ కంపల్సరీ ఉండాలి సార్. ల్యాప్టాప్ ఉంది అనుకోండి, ల్యాప్లోనే మనం ఎర్న్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ వేర్ వీ కెన్ డూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్సో ఫ్రమ్ డిజిటల్ మార్కెటింగ్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. సో అందుకోసమే దిస్ ఇస్ లైక్ ఎ రూలింగ్ స్కిల్ అమాంగ్ దిస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరికైతే అంటే స్కిల్స్ని ఉపయోగించి ఆన్లైన్లో ఎన్నో జాబ్స్ ఉంటాయి, అంటే మనీ ఏం చేయడం కోసం దాన్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.